హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ రోజు ఈ వీడియోలో తెలుగుతో పాటు మిగిలిన లాంగ్వేజెస్ లో ఉన్న మూవీస్ కూడా రికమెండ్ చేయబోతున్నా. కానీ ఫైనల్ గా సగం పైగా మూవీస్ అయితే తెలుగులో మాత్రం ఉన్నాయి. కొన్ని సార్లు కొన్ని ఇంట్రెస్టింగ్ మూవీస్ కావాలనుకుంటే పక్క లాంగ్వేజ్ కూడా చూడాల్సిందే. సో ఇక వెయిట్ చేయకుండా ఆ మూవీస్ ఏంటో చూసేద్దాం. కొన్ని సినిమాలు మొత్తం జైల్లోనే ఉంటాయి. అక్కడ వచ్చిన క్రిమినల్స్, వాళ్ళ మధ్య జరిగే గొడవలు అండ్ జైలు నుంచే వేసే స్కెచ్లు, ఇలాంటి వాటి మీద సినిమా తీస్తే ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది సూర్గవాసుల్. ఆల్రెడీ జైల్లో ఖైదు అనుభవిస్తున్న సిగా బయట జరిగే కొన్ని మార్పులకి తన కారణం అవుతాడు. అసలు ఆ పరిస్థితి ఏంటి, తిను జైలు నుంచి బయట జరిగే ఆ కార్యక్రమాలని ఎవరు జరిపారు, ఇలాంటి విషయాలు తెలియాలంటే ఈ మూవీ చూడాలి. కొత్తగా జైల్లోకి వచ్చిన పార్థి ఏ మిస్టేక్ చేసి లోపలికి వచ్చాడు, తన లైఫ్ ని సిగా ఎలా మార్చాడు, వీళ్ళిద్దరి మధ్య సీక్వెన్సెస్ ఎలా ఎదురయ్యాయి, ఇలాంటి విషయాలు థ్రిల్లర్ జానరాలో యాక్షన్ అండ్ సీన్ థ్రిల్లర్ గా ఈ మూవీ తప్పకుండా థ్రిల్లర్స్ నచ్చిన వాళ్ళకైతే నచ్చుతుంది. మిగిలిన వాళ్ళకి పెద్దగా ఎక్కపోవచ్చు. అసలు పార్థి అండ్ సిగా జైలు నుంచి బయట పడగలిగారా లేదా, ఇలాంటి విషయాలు తెలియాలంటే ఈ మూవీని చూడాల్సిందే. ఇంకొంచెం గ్రిప్పింగ్ నరేషన్ ఇచ్చుంటే ఇంకా బాగుంది అనిపించింది సినిమా అయితే. బట్ ఓవరాల్ గా ఒకసారి అయితే తప్పకుండా చూడదు. ఈ మూవీ తెలుగు లాంగ్వేజ్ లో అయితే ఉంది, మీకు నెట్ఫ్లిక్స్ లో అయితే స్ట్రీమ్ అవుతుంది. నెక్స్ట్ మూవీ ఏంటో చూసేలోపు ఈ వీడియో మొత్తం చూసి ఇందులో ఏ ఒక్కటి మీకు హెల్ప్ అయినా మేము అడిగేది వీడియోకి ఒక లైక్ తో పాటు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రమే. అది ఫ్రీయే కాబట్టి చేసుకుంటారని ఆశిస్తున్నా. చిన్నప్పుడు ఆడే గేమ్స్ తో ఒక గేమ్ డిజైన్ చేసి దాన్ని ఆడకపోతే మాత్రం నువ్వు చస్తావు అని పెట్టే కండిషన్ వల్ల ఈ వెబ్ సిరీస్ అయితే మంచి ఆదరణ అయితే పొందింది. ఆ వెబ్ సిరీస్ స్క్విడ్ గేమ్. జీవితంలో అన్ని నాకిపోయి ఇంకా ఏదో అవా దొరక్క ఏం చెయ్యాలన్న పరిస్థితుల్లో ఉన్న కొంతమందిని ఎంచుకొని ఈ గేమ్స్ ఆడిస్తారు. అలాంటి కొన్ని గేమ్స్ సీజన్ 1 లో ఆడి బయటకు వచ్చిన హీరో తన తోటి ప్లేయర్స్ అందరూ చనిపోవడం చూసి ఈ గేమ్ ఇంకా ఉండకూడదు, దీన్ని స్టాప్ చేయాలన్న ఉద్దేశంతో సీజన్ 2 లోకి ఎంటర్ అవుతాడు. అసలు ఈ సీజన్ 2 లో ఏం జరిగింది, అలాంటి కొన్ని గేమ్స్ పెట్టారా, దానిలో మళ్ళీ విన్నర్ అయ్యాడా, ఇలాంటి విషయాలన్నీ తెలియాలంటే సీజన్ 2 స్క్విడ్ గేమ్స్ చూడాల్సిందే. ఈ సీజన్ లో కూడా చిన్నప్పుడు ఆడే కొన్ని సిల్లీ గేమ్స్ ని కలెక్ట్ చేసి అందులోకి కొంతమందిని తోస్తారు. అసలు ఆ గేమ్స్ ఏంటి, బట్ ఇనిషియల్ 2 ఎపిసోడ్స్ మాత్రం కొంచెం ల్యాగ్ గా ఉంటుంది. బట్ తర్వాత మాత్రం ఈ గేమ్స్ తో మీరు లాస్ట్ వరకు ఈజీగా చూసేస్తారు. ఆ గేమ్స్ కొంచెం థ్రిల్లింగ్ గా చూసిన ప్రేక్షకులకు అయితే తప్పకుండా నచ్చుతుంది. ఎటువంటి అడల్ట్ కంటెంట్ అయితే లేదు, ఫ్యామిలీతో చూడొచ్చు. ప్లస్ మీకు తెలుగులో దొరకడం వల్ల ఈజీగా చూసేయొచ్చు. అండ్ ఫైనల్ గా ఈ వెబ్ సిరీస్ చూడాలనుకుంటే మీకు నెట్ఫ్లిక్స్ లో అయితే స్ట్రీమ్ అవుతుంది. ఒక రిపోర్టర్ ఎన్ని బాధలు పడి తను న్యూస్ తీసుకొస్తాడు, అదే న్యూస్ ఒక్కొక్కసారి తన ప్రాణాల మీదకి కూడా తీసుకొస్తుంది. ఇలాంటి సీన్స్ మీద తీసిన మూవీనే డిస్పాచ్. డిస్పాచ్ అనే ఒక పత్రికలో క్రైమ్ రిపోర్టర్ గా పనిచేస్తున్న జాయ్ ఒక సెన్సేషనల్ న్యూస్ బయటకు తేవాలని తను చేసే ప్రయత్నం తనకు ఎలాంటి చిక్కులు తెచ్చిపెట్టింది. తనకే కాదు తన చుట్టూ ఉన్న వాళ్ళ మీద కూడా ఈ ఎఫెక్ట్ ఎలా పడింది, అసలు ఆ న్యూస్ ఏంటి, తను ఫైనల్ గా దీన్ని వెలుగులోకి తీసుకురాగలిగాడా లేదా, ఆ న్యూస్ తన లైఫ్ లో ఎలాంటి మార్పులు తెచ్చిందో తెలియాలంటే డిస్పాచ్ మూవీ చూడాల్సిందే. మనోజ్ బాజ్పేయి తను G5 లో చేసిన వెబ్ సిరీస్ అండ్ మూవీస్ మంచి ఆదరణ పొందాయి. అలాంటి కోవలోకి డిస్పాచ్ కూడా చేరుతుంది. తను చేసిన ఈ జాయ్ క్యారెక్టర్ మిమ్మల్ని తప్పకుండా ఆకట్టుకుంటుంది. అండ్ ఈ మూవీ ఫైనల్ ట్రీట్మెంట్ కూడా మిమ్మల్ని తప్పకుండా మర్చిపోకుండా ఉండేలా చేస్తుంది. అయితే ఈ మూవీ మొత్తం సీన్ రిపోర్టింగ్ మీద ఉండడం వల్ల థ్రిల్లర్ లవర్స్ కి మాత్రమే నచ్చుతుంది, మిగతా వాళ్ళకి అయితే నచ్చకపోవచ్చు. అండ్ ఫ్యామిలీతో మాత్రం రికమెండ్ చేయట్లేదు, కొన్ని అడల్ట్ సీన్స్ అయితే ఉంటాయి. ఫైనల్ గా ఈ మూవీ మీకు తెలుగులో అయితే లేదు, హిందీలో మాత్రం G5 లో స్ట్రీమ్ అవుతుంది. ఈ ఇయర్ లోనే ఆవేశం మూవీ చూసాం. ఒక గ్యాంగ్స్టర్ కొంతమంది స్టూడెంట్స్ జీవితాలని ఎలా మార్చాడు. ఇలాంటి కోవలోకే ఈ మురా మూవీ కూడా వస్తుంది. స్టడీస్ ని పక్కన పెట్టి ఎంజాయ్ చేద్దామన్న కొంతమంది స్టూడెంట్స్, ఒక ఫ్రెండ్ గ్రూప్ ఒక గ్యాంగ్స్టర్ వెనక చేరి కొన్ని సెటిల్మెంట్స్ అయితే దూరుతారు. ఆ సెటిల్మెంట్స్ వల్ల వీళ్ళ లైఫ్ ఎలా మారబోతుంది అన్నది అస్సలు పట్టించుకోకుండా గుడ్డిగా ఆ గ్యాంగ్స్టర్ ని నమ్ముతారు. దాని వల్ల వాళ్ళ జీవితాలు ఎలా మారాయి, ఇలాంటి పరిస్థితుల్ని కొన్ని థ్రిల్లింగ్ అండ్ యాక్షన్ సీక్వెన్సెస్ ని యాడ్ చేసి తీశారు ఈ మూవీ. నెక్స్ట్ ఏం జరగబోతుందో ఈజీగా గెస్ చేయగలిగిన ఈ మూవీ మాత్రం కొన్ని థ్రిల్లింగ్ సీన్స్ అండ్ పెర్ఫార్మెన్సెస్ వల్ల మీకు తప్పకుండా నచ్చుతుంది. వన్ టైం వాచబుల్ అవుతుంది ఈ మూవీ. యాక్షన్ సీక్వెన్సెస్ మాత్రం మంచి రియల్ గా ఉంటాయి. అండ్ ఈ మలయాళం మేడ్ మూవీ మీకు తెలుగులో కూడా దొరకడం వల్ల ఈజీగా చూసేయొచ్చు. ఈ మూవీ మీకు ప్రైమ్ వీడియోలో అయితే స్ట్రీమ్ అవుతుంది. ఇప్పుడు చెప్పబోతున్న మూవీ సైన్స్ ఫిక్షన్ హర్రర్ మూవీ. ఇది టైం ట్రావెల్ బేస్డ్ అనాలా లేకపోతే లూప్ మూవీ అనాలో తెలియదు గానీ వచ్చాడు చేశాడు రిపీట్ అలాంటి సీన్స్ లాగా కొన్ని సీన్స్ అయితే రిపీట్ అవుతూ ఉంటాయి. ఏదో సరదాగా వీకెండ్ ని ఎంజాయ్ చేద్దామని ఒక విల్లాకి వెళ్తారు ఒక కపుల్. అలా వెళ్ళిన తర్వాత వాళ్ళు కొన్ని పరిస్థితులను అయితే ఎదుర్కొంటారు. అసలు వాళ్ళకి ఆ పరిస్థితులు ఎందుకు వచ్చాయి, అక్కడ అసలు ఏం జరుగుతుంది, వీళ్ళిద్దరూ దాని నుంచి బయట పడగలిగారా లేదా, ఇలాంటి విషయాలు తెలియాలంటే తమిళ్ లాంగ్వేజ్ లో రిలీజ్ అయిన బ్లాక్ మూవీ చూడాల్సిందే. జీవా, ప్రియా భవానీ శంకర్ లీడ్ రోల్స్
లో ఈ బ్లాక్ మూవీని అయితే తప్పకుండా చూడొచ్చు. బట్ అందరికీ నచ్చకపోవచ్చు కానీ సైన్స్ ఫిక్షన్ టైప్ ఆఫ్ మూవీస్ అండ్ లూప్ టైప్ ఆఫ్ మూవీస్ నచ్చిన వాళ్ళకి ఈ మూవీ మంచి టైం పాస్. అయితే ఎప్పుడో 1960s లో జరిగిన ఒక సీన్ ని ప్రెజెంట్ సీన్ ని కంబైన్ చేస్తూ తీసిన ఈ లూప్ టైప్ ఆఫ్ మూవీ మంచి ఫోటోగ్రఫీ అండ్ స్క్రీన్ ప్లే తో చాలా ఎంగేజింగ్ గా ఉంటుంది. ఫైనల్ గా వీళ్ళు ఈ లూప్ నుంచి ఎలా బయటపడగలిగారో తెలియాలంటే ఈ మూవీని చూడాల్సిందే. మీకు ప్రైమ్ వీడియోలో అయితే స్ట్రీమ్ అవుతుంది కానీ తెలుగులో అయితే లేదు. ఫ్యామిలీతో కూడా చూడొచ్చు. నో అడల్ట్ సీన్స్. ఈ బిజీ లైఫ్ లో అండ్ కాంపిటేటివ్ ఫీల్డ్ లో ప్రతి జాబ్ లో ఎదురయ్యే కాంపిటేటివ్నెస్ వల్ల బాగా స్ట్రెస్ ఫీల్ అవుతారు అందరూ. అలాంటి స్ట్రెస్ లో కొన్ని మిస్టేక్స్ జరుగుతుంటాయి. అలానే ఒక బ్యాంక్ ఎంప్లాయ్ అయిన సూర్య తన గర్ల్ ఫ్రెండ్ అయిన స్వాతి ఒక బిగ్ మిస్టేక్ చేస్తుంది. ఆ మిస్టేక్ వల్ల తన జాబ్ పోయే పరిస్థితికి వస్తుంది. అయితే ఈ పరిస్థితిని సూర్య ఎలా రైట్ చేశాడు, తన గర్ల్ ఫ్రెండ్ అయిన స్వాతిని ఈ మిస్టేక్ నుంచి ఎలా కాపాడాడు, ఇలాంటి విషయాలు తెలియాలంటే జీబ్రా మూవీ చూడాల్సిందే. మూవీ ఆద్యాంతం థ్రిల్లింగ్ గా మంచి యాక్షన్ ఎపిసోడ్స్ తో కొన్ని లాజిక్స్ మిస్ అయినా ఒక లాజిక్ అయితే ఫాలో అయినట్టు ఉంటుంది. ఈ మూవీ ఒక హీస్ట్ థ్రిల్లర్ గా అండ్ యాక్షన్ థ్రిల్లర్ గా ఎలా అయినా అనుకోవచ్చు. చూసిన ప్రేక్షకుడికి మాత్రం తప్పకుండా నచ్చుతుంది. మధ్యలో వచ్చిన కామెడీ సీక్వెన్సెస్ కూడా ఫ్యామిలీకి నచ్చుతుంది. సో ఫైనల్ గా ఈ మూవీ చూడాలనుకుంటే మీరు ఆహాలో స్ట్రీమ్ అవుతుంది. ఫ్యామిలీతో కూడా చూడొచ్చు. ఎటువంటి అభ్యంతరం అయితే లేదు. లాస్ట్ ఇయర్ ఎండ్ లో నేను చూసిన మంచి మూవీస్ లో ఈ మూవీ తప్పకుండా ఉంటుంది. అది కూడా థ్రిల్లర్ జోనర్ అవడం వల్ల నాకు ఇంకా బాగా కనెక్ట్ అయింది. రీసెంట్ గా ఎవరైనా ఫ్రెండ్స్ ఏదో ఒక మూవీ సజెస్ట్ చేసి చూడాలంటే ఫస్ట్ ఈ మూవీనే సజెస్ట్ చేస్తున్నా. దానికి కారణం ఈ మూవీలో ఉన్న థ్రిల్లింగ్ సీన్స్ గానీ స్క్రీన్ ప్లే గానీ మంచి గ్రిప్పింగ్ గా కొన్ని ట్విస్ట్లతో మిమ్మల్ని తప్పకుండా ఆకట్టుకుంటుంది. ఆ మూవీ పేరే సత్తం ఇన్ కాయల్. నైట్ టైం రైడ్ కి పోయిన గౌతమ్ అనుకోకుండా ఒక పరిస్థితిలో ఇరుక్కుంటాడు. ఆ పరిస్థితి వల్ల తన జీవితం ఎలా మారింది, ఆ సీన్స్ ఏంటో చూస్తే మనకి సీటెడ్జ్ తప్పనిసరి. క్లైమాక్స్ వరకు ఆ సస్పెన్స్ మెయింటైన్ చేస్తూ మంచి థ్రిల్ ని అందించడమే కాకుండా ట్విస్ట్లతో మిమ్మల్ని ఆకట్టుకుంటుంది. అసలు గౌతమ్ ఇరుక్కున్న ఆ పరిస్థితి ఏంటి, దాని నుంచి ఎలా బయటపడగలిగాడు, ఇలాంటి విషయాలన్నీ తెలియాలంటే ఈ మూవీ తప్పకుండా చూడాల్సిందే. సతీష్ తన ఇన్నోసెంట్ పెర్ఫార్మెన్స్ తో ఈ గ్రిప్పింగ్ థ్రిల్లర్ ని ఇంకొంచెం గ్రిప్పింగ్ గా చేశాడు. ఫైనల్ గా ఈ మూవీ చూడాలనుకుంటే తెలుగులో మాత్రం లేదు, మీకు తమిళ్లో దొరుకుతుంది. ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతుంది. తప్పకుండా చూడండి థ్రిల్లర్ ఫ్యాన్స్. ఇలాంటి మంచి కంటెంట్ చూడాలనుకుంటే అప్పుడప్పుడు లాంగ్వేజ్ బ్యారియర్ అయితే దాటాల్సి ఉంటుంది. అండ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇలాంటి వెబ్ సిరీస్లు కానీ ఇంకేమైనా మూవీస్ కానీ నేను రివ్యూ చేయకుండా మీ కళ్ళకు కనపడితే మాత్రం కామెంట్ చేయడంతో పాటు ఇప్పుడు చెప్పిన ఈ మూవీస్ అండ్ సిరీస్ లో మీకు ఏది నచ్చిందో తప్పకుండా మెన్షన్ చేయండి. అలా చేయడం వల్ల మిగతా వాళ్ళకి కూడా యాంగ్జైటీ వచ్చి అది తప్పకుండా చూస్తారు. సో మీకు గనక ఈ లిస్ట్ లో ఏ ఒక్కటి హెల్ప్ అయినా మేము అడిగేది ఈ వీడియోకి ఒక లైక్ ఆర్ సబ్స్క్రైబ్ మాత్రమే. థ్యాంక్ యూ.